హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, ఫర్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి ఫర్ లేటెస్ట్ పొజిషన్స్‌కి సంబంధించిన అప్డేట్స్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. అంటే ఈ 4 పొజిషన్స్‌కి సంబంధించి ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అంటే ఎటువంటి జాబ్ బోర్డ్స్ ప్లాట్‌ఫార్మ్స్ నుంచి కాకుండా డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి హైబ్రిడ్ అండ్ ఆన్ సైట్ ఈ కేటగిరీస్‌లో ఈ పొజిషన్స్ అయితే ఉంటాయండి. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్స్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రొసీజర్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్‌లోకి వెళ్తే ఫస్ట్ పొజిషన్ వచ్చేసి ఆస్పైర్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా జూనియర్ ఆన్‌బోర్డింగ్ అనలిస్ట్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. ఈవెన్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ గురుగాన్ అండి. బట్ హైబ్రిడ్ మోడ్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ 2 కేటగిరీస్‌లో ఈ వర్క్ అయితే ఉంటుందండి. అండ్ అలాగే కంపెనీ నుంచి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. లైక్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ షెడ్యూల్ ఉంటుంది. హైబ్రిడ్ వర్క్ ఫెసిలిటీ ఉంటుంది. ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇలా లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఈ కంపెనీని చూసుకోవచ్చు. సో ఫస్ట్‌లీ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మెయిన్‌లీ కేవైసీ అండ్ ఏఎంఎల్ ప్రాసెస్‌లను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ డాక్యుమెంట్స్‌ను రివ్యూ చేయడము, మిస్సింగ్ డాక్యుమెంట్స్‌ను కస్టమర్స్ నుంచి కలెక్ట్ చేయడము వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఒకసారి క్లియర్‌గా చెక్ చేసుకోండి. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. సో డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ వాళ్ళైనా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు అండ్ ఫ్రెషర్స్ ఆల్సో ఎలిజిబుల్ అండి. సో మెయిన్‌లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై మంచి నాలెడ్జ్ ఉండాలండి. అండ్ సాలరీ విషయానికొస్తే 2.6 ఎల్‌పిఏ నుంచి 4.8 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి థెర్మో ఫిషర్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. ఈ పొజిషన్ ఎంట్రీ లెవెల్‌లో ఉంటుంది. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ రోల్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగుళూరు అండి. ఆన్ సైట్ మోడ్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో ఫస్ట్‌లీ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మెయిన్‌లీ కస్టమర్స్ యొక్క క్వైరీస్‌ను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్స్ యొక్క ఇష్యూస్‌కి సంబంధించి వయా ఈమెయిల్స్ ద్వారా రెస్పాండ్ అవ్వడము అండ్ హ్యాండిల్ ఆర్డర్స్ అండ్ రిక్వెస్ట్, కీప్ ట్రాకింగ్ ఆఫ్ ఆల్ కస్టమర్ ఇంటరాక్షన్, కంప్లెయింట్స్ అండ్ ఫీడ్‌బ్యాక్స్, కంపెనీలోని డిఫరెంట్ టీమ్స్‌తో కొలాబరేట్ అవ్వడము వంటి వాటిపై ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్‌గా చూసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ మినిమమ్ డిగ్రీ అయితే ఉండాలి. అండ్ ఆల్సో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. అండ్ సాలరీ విషయానికొస్తే 3.2 ఎల్‌పిఏ నుంచి 4.8 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ ఎకో కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా ఇంటర్న్‌షిప్ కేటగిరీకి సంబంధించి ఎస్‌ఈఓ ఇంటర్న్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. ఫ్రెషర్స్ అండ్ స్టూడెంట్స్ ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ పొజిషన్ ఇంటర్న్‌షిప్ కేటగిరీకి సంబంధించిందండి. సో ఈ ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఫుల్ టైమ్ జాబ్‌గా కూడా కన్వర్ట్ చేస్తారు. అండ్ ఈ ఇంటర్న్‌షిప్ యొక్క డ్యూరేషన్ 6-12 మంత్స్ వరకు ఉంటుందండి. సో ఫస్ట్‌లీ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన వాళ్ళు కంపెనీ యొక్క ఎస్‌ఈఓ అండ్ కంటెంట్ టీమ్‌తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈ టీమ్ యొక్క డే టు డే ఆపరేషన్స్‌లో సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుందండి. సో కీవర్డ్ రీసెర్చింగ్, కంటెంట్ ఆప్టిమైజేషన్, ఇంప్లిమెంటింగ్ ఆఫ్ ఎస్‌ఈఓ స్ట్రాటజీస్, వెబ్‌సైట్స్ యొక్క పెర్ఫార్మన్స్‌ని మానిటర్ చేయడము వంటి వాటిపై ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్‌గా చూసుకోండి. క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే ఉండాలి. సో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అండ్ ప్రెజెంట్ డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్ స్కిల్స్ వచ్చేసి గుడ్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎస్‌ఈఓ లైక్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ప్రిన్సిపల్స్ పై బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ యూజింగ్ విండోస్ అండ్ అలాగే గూగుల్ షీట్స్, ఎక్సెల్ వంటి టూల్స్ పై కూడా నాలెడ్జ్ ఉండాలండి. అండ్ సాలరీ విషయానికొస్తే డ్యూరింగ్ ఈ ఇంటర్న్‌షిప్‌లో కంపెనీ స్టైపెండ్ కూడా ప్రొవైడ్ చేస్తుందండి. అరౌండ్ 15,000 నుంచి 25,000 వరకు ఈ కంపెనీ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కి సంబంధించి స్టైపెండ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీ పెర్ఫార్మన్స్ అండ్ బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఫుల్ టైమ్ జాబ్‌గా కూడా కన్వర్ట్ అవుతుంది. సో హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగుళూరు అండి. సెలెక్ట్ అయిన వాళ్ళు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయాల్సి ఉంటుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి.
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి గ్లోబల్ లాజిక్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. ఈవెన్ ఫ్రెషర్స్ ఆల్సో ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ గురుగాన్ అండి. ఆన్ సైట్ మోడ్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. అండ్ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే వెబ్‌సైట్ యూఆర్ఎల్స్‌ను అనలైజ్ చేసి ఉపయోగపడనివి రిమూవ్ చేయడము, రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్‌ను ఉపయోగించి అనవసరమైన వెబ్‌సైట్ యూఆర్ఎల్స్‌ను ఫిల్టర్ చేయడము, వెబ్ పేజెస్‌లోని కంటెంట్‌ను రివ్యూ చేయడము, డాక్యుమెంటేషన్, కీవర్డ్ రీసెర్చింగ్, కంటెంట్ ఇంప్రూవ్‌మెంట్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కెరీర్ అయితే ఉంటుంది. సో, క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే ఉండాలి. సో, డిగ్రీలో కంప్యూటర్ సైన్స్, ఐటీ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్‌కి సంబంధించి డిగ్రీ ఉన్నవారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి. బట్ ఎనీ డిగ్రీ వాళ్ళైనా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ రోల్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. అండ్ మెయిన్‌లీ ఎక్సలెంట్ రిటన్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్, ఎస్‌ఈఓ టూల్స్ పై నాలెడ్జ్ అయితే ఉండాలండి. అండ్ సాలరీ విషయానికొస్తే 3 ఎల్‌పిఏ నుంచి 5.2 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఈ 4 పొజిషన్స్‌కి సంబంధించిన డైరెక్ట్ అప్లై చేసుకునే లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో, ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.